హలో, ఉప్మా పెసరట్టు, ఆనియన్ దోశ, మసాలా దోశ లైవ్లో వేయడం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం చూస్తున్నాము మాస్టరు. సో మంచిగా అక్కడ చూడండి, పెసరు పిండితో పెనం మీద వేసి బాగా స్ప్రెడ్ చేసి, తర్వాత ఈ నార్మల్ దోశ పిండి వేసి సో స్ప్రెడ్ చేశాడు. సో ఇక్కడ టోటల్గా ఈ ఒక పెనం మీద ఒకేసారి 3 నుంచి 4 నిమిషాల్లో 8 దోశలు ఒకేసారి అవుతాయని చెప్పాడు ఈ మాస్టరు. సో ఆ చివర ఈ చివర పెసర వేశాడు, మధ్యలో నార్మల్ దోశ వేశాడు. చూడండి వీటిలో ఏమేమి వేస్తాడు. ఫస్ట్ దోశ పిండి పెసరపిండి వేసి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సో లైట్గా అన్నిటి మీద ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో అన్నిటి మీద ఆయిల్ వేసి సో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అన్నిటి మీద ఉప్మా వేస్తున్నాడు. సో ఉప్మా వేసిన తర్వాత ఉప్మాని దోశ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా సో గరిటె తీసుకొని స్ప్రెడ్ చేస్తాడు. లైట్గా ఇక్కడ కారం పొడి, ఇది మామూలుగా మన మిర్చి కారం కాదు, గుంటూరు కారం అంటారు. ఇది మన ఇడ్లీ కారం పొడి అంటుంటారు కదా, సో అలాంటిది. ఇది బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వేసిన తర్వాత ఈ పెసరెట్ ఆనియన్ పెసరెట్ స్పెసిఫిక్గా అడిగినారు కస్టమర్స్. సో ఇక్కడ మనకు ఉప్మా పెసరెట్ అడిగినారు, ఉప్మా పెసరెట్ కాబట్టి ఉప్మా వేస్తున్నాడు. సో ఇక్కడ మసాలా దోశల్లో డిఫాల్ట్గా ఉప్మా కూడా వేస్తారు. సో కారము ఉప్మా అన్ని వేసిన తర్వాత అన్నిటిని బాగా స్ప్రెడ్ చేసి ఒకటి ఆనియన్ దోశ అడిగారు. ఇక్కడ మా ఊళ్ళో ఆనియన్ మాత్రమే వేశారు, ఉప్మా వేయలేదు. సో బాగా వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత సో ఇక్కడ తురుముకున్న క్యారెట్ ఆనియన్స్ అన్నీ కలిపి మళ్ళీ అన్నిటి మీద వేసి తర్వాత ఇప్పుడు అన్నిటి మీద మసాలా వేస్తున్నారు. సో అక్కడ ఫస్ట్ మనకు ఉప్మా పెసరెట్లో మసాలా ఉండదు, కావాలంటే స్పెసిఫిక్గా అడగచ్చు. మిగతా దోశలో ఉప్మా అన్నిట్లో వేశారు కాబట్టి మసాలా కూడా వేస్తున్నారు. అది డిఫాల్ట్గా మసాలా దోశ అంటే ఉప్మా డిఫాల్ట్గా వస్తుంది. సో ఇది మామూలుగా ఆనియన్ పెసరెట్టు, మిగతావన్నీ మసాలా దోశలు. సో ఆ లాస్ట్లో ఉప్మా పెసరు అనమాట. సో వీటితో మళ్ళీ లైట్ కట్ చేసిన మిర్చి క్యాప్సికమ్ లాంటివన్నీ వేసి మంచిగా నెక్స్ట్ జీలకర్ర కొంచెం లైట్గా అన్నిటి మీద వేసి సో అలా ఇప్పుడు అన్నిటినీ బార్డర్ ఏ దోశ కా దోశ బార్డర్ కోసం కట్ చేస్తున్నాడు. సో కట్ చేసిన తర్వాత సో మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకి చూడండి అంతా అయిపోయిన తర్వాత ఇట్లా నీట్గా దోశ కింద నుంచి స్ప్రెడ్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకొని మనం చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ కావాలంటే సాంబార్ వేసుకొని సో వేడి ఉప్మా పెసరట్టు, ఆనియన్ ఉప్మా,